ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చాలా మంది స్త్రీలు 21 years కి పెళ్లి చేసుకోవాలని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా ఎవరు చేసుకోవట్లేదు. 27-28 years కి పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. దీంతో ఏమవుతుందంటే వాళ్ళలో ఉన్న ఎక్స్ నంబర్ దీనికి యాక్చువల్లీ ఒక గర్భంలో శిశువు దశలో ఉన్నప్పుడు ఒక స్త్రీకి దాదాపు 6 million ఎగ్స్ దేవుడు పెట్టింటాడు. ఆర్ ప్రకృతి పెట్టింటది, నేచర్ పెట్టింటది. మీరు ఏదైనా నమ్మండి, ఇన్ నేచర్ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆడ శిశువుకి 6 million ఎగ్స్ స్టార్టింగ్ లో ఉంటాయి. 9 నెలల తర్వాత డెలివరీ అయిన తర్వాత ఆ నంబరు 2 million అవుతుంది. తగ్గిపోతుంది. అటాప్సోసిస్ అయ్యి అండ్ కృషించి 2 million నంబర్ వచ్చి ఆగుతుంది. ఈ నంబర్ పర్మనెంట్. ఇవి కొత్తగా పుట్టవు. ఇంకా ఆ డిపాజిట్ లో ఉన్న ఎగ్స్ నుండే వాడుకుంటూ పోతుంది ప్రతి స్త్రీ కూడాను. యుక్త వయస్సు వచ్చేసరికి అంటే బహిష్టు ఫస్ట్ టైం స్టార్ట్ అయ్యేటప్పటికి కొన్ని వేలలో ఎగ్స్ ఉంటాయి. ప్రతి నెల దాదాపు 200 గుడ్లు తయారవుతాయి. అంటే ఒక పంటలాగా వస్తుంది అన్నమాట. అందులో 10 నుండి 15 వరకు కొంచెం మెచ్యూర్ దశకు వస్తుంది. అందులో ఒకటి డామినెంట్ అయ్యి ఆ ఒక్క ఎగ్ ప్రతి నెల రిలీజ్ అవుతుంది. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? బహిష్టు మధ్యలో రిలీజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే కాబోయే బహిష్టు నుండి 14 రోజుల ముందు విడుదల అవుతుంది. ఈ విడుదలైన ఎగ్ కి కొన్ని గంటల లోపల సరైన స్పర్మ్ దొరికితే అది పిండం లాగా తయారవుతుంది. స్పర్మ్ దొరకనప్పుడు అది 14 days కి బహిష్టు వస్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రతి నెల ఆ డిపాజిట్ నుండి కొన్ని 100 ఎగ్స్ మైనస్ అవుతూ పోతాయి. ఇమాజిన్ 18 years లో మ్యారేజ్ అవ్వడానికి, 30 years లో మ్యారేజ్ అవ్వడానికి ఎన్ని బహిష్టు సైకిల్స్, ఎన్ని సంవత్సరాలు అయినాయి, ఎన్ని ఎగ్స్ వృధా అయిపోతుంది. దీనికి కొలమానం కొన్ని ఉంటాయండి. AMH అనే టెస్ట్, FSH LH అనే టెస్ట్, స్కానింగ్ చేసి యాంట్రల్ ఫాలికల్స్, వీటి ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒక డికేడ్ అండ్ మోర్ దాన్ డికేడ్ లో ఎక్స్పోజర్ టు కెమికల్స్ ఎంత ఉంది, మన వాతావరణంలో ఎన్ని పొల్యూయెంట్స్ ఉన్నాయి, ఎన్ని కెమికల్స్ ఉన్నాయి, ఎన్ని ప్లాస్టిక్స్ ఉన్నాయి, ఎన్ని టాక్సిన్స్ ఉన్నాయి, వీటన్నిటికీ కూడా అవి ఎక్స్పోజ్ అయినాయి. వీటి అన్నిటి వల్ల ఎండోమెట్రియోసిస్ అనే ఒక వింత జబ్బు కూడా స్టార్ట్ అయింది. ఇది కూడా ముందు ఉన్నింది, లేదని కాదు, కానీ చాలా అరుదుగా ఉండే. ఇప్పుడు PCO తర్వాత ఇంకొక ఇబ్బందికరమైన జబ్బు విచ్ వీఆర్ కామన్లీ సీయింగ్ అండి అందరు ప్రాక్టీస్ లో, ఎండోమెట్రియోసిస్ అనే జబ్బు. ఎండోమెట్రియోసిస్ అనే జబ్బు దీని తెలుగులో వర్ణించాలంటే బాగా చాక్లెట్ కలర్ లో జిగటగా ఉండే పదార్థము ఓవరీలో తయారవుతుంది. ఇది చుట్టుపక్కల ఉన్న వాటిని అన్నిటినీ బంకలాగా అంటుకుంటది. అండ్ ఇది ఉన్న స్త్రీలలో ఎగ్ క్వాలిటీ కూడా ఉండేదే ఎగ్స్ తక్కువ, అందులో క్వాలిటీ కూడా దెబ్బతింటుంది. ఇవన్నీ కారణాల వల్ల ఓవర్ ద ఇయర్స్ ఎగ్ నంబర్ తగ్గుతుంది, ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది. సో మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడాను చాలా మంది దంపతులు వెంటనే పిల్లల కోసము ప్లానింగ్ లేదు. వాళ్ళ సెటిల్మెంట్స్ ఆర్ దే ఆర్ మైగ్రేటింగ్, హస్బెండ్ ఒక చోట, వైఫ్ ఒక చోట, మళ్ళీ వాళ్ళ ఆర్థిక సమస్యలు, వాళ్ళ ఎయిమ్స్ ఇన్ ద లైఫ్, అవి అచీవ్మెంట్స్, ఆ ఒక అన్నోన్ రేస్ లో పడిపోయింది పబ్లిక్. అవన్నీ తీరి బాధ్యతలు కొంచెము తీరిన తర్వాత ప్రెగ్నెన్సీ గురించి, పిల్లల గురించి ఆలోచిద్దామనే లోపల అన్ఫార్చునేట్లీ చాలా వరకు ఎగ్స్ లాస్ అయిపోవడము, అప్పుడు ఫర్టిలిటీ సమస్యల కోసము, ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసము మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడడం ఒక్కొక్కసారి మాకు చూడడానికి కూడా బాధాకరంగా అనిపిస్తుంది. కానీ సొసైటీలో ఇది వాస్తవం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒరే నాయనా, ఆ రూపుతో నీకేట్రా పని? అమ్మా, మందారం గురించి నాకు రూపే చెప్పింది. తను చెప్పకపోతే ఈ విషయం నాకు తెలిసేదే కాదు. అందుకే ఇద్దరం కలిసి వెళ్ళి వాడిని పట్టుకుందాం. నాన్న, మందారాన్ని కాపాడుకోవడం ఆలస్యమైతే మందారం పరువు పోతుంది. అందుకే ఏం ఆలోచించకుండా వెళ్ళిపోయాను నాన్న. నా కొడుకుతో కలవడానికి నీకు ఒక కారణం కావాలి, అంతే. పైగా వేరే అమ్మాయితో పెళ్లి కూతురు నా కొడుకుతో తిరుగుతూ ఉంటే నా కొడుకు జీవితం నాశనం అవుతుంది. అసలే నా కొడుకు మామూలు మనిషి కాదు, సీఎంకి కాబోయే అల్లుడు.
అందరి కళ్ళు నా కొడుకు మీదే ఉంటాయి. ముత్యాలు, నా కూతురేదో నీ కొడుకు వెంట పడుతున్నట్టు మాట్లాడుతున్నావు. నా కూతురు గురించి తప్పుగా మాట్లాడినా తక్కువగా మాట్లాడినా నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఏం చేస్తావయ్యా? ఏం చేస్తావు? కూతుర్ని అదుపులో పెట్టుకోవడం తెలియదు కానీ నాకు నీతులు చెప్తున్నావా? అయ్యో ఇదేంటి ఇలా జరుగుతోంది? నాన్నని అత్తయ్యని కన్విన్స్ చేస్తే రాజు నేను హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాం. కానీ ఇదేంటి అత్తయ్య నాన్న ఎదురైనప్పుడల్లా రాయి టెంకాయలా అయిపోతున్నారు. మందారం, రూపా, మనం వెళ్దాం పదండి. పెద్దయ్య, మా అమ్మ తరఫున నేను సారీ చెప్తున్నాను. అమ్మ మాటలు ఏం పట్టించుకోకండి. ఏయ్, మీ మొహాలు చూడటమే నాకు ఇష్టం లేదు. రే నాయనా, మనకు కూడా వాళ్ళ మొహాలు చూసే అవసరమే లేదు. మందారాన్ని బయటికి తీసుకురావడానికి వచ్చాం, బయటికి తీసుకొచ్చాం. ఇక వెళ్దాం పద. అమ్మా, నువ్వు సైలెంట్గా ఉండమ్మా. పెద్దయ్య, రూపా, వీడి నోటి నుంచి పెద్దయ్య అనే పదం కూడా నాకు నచ్చట్లేదు. వెళ్దాం పద. రే నాయనా, అవసరం లేని వాళ్ళకి అర్హతను మించి మర్యాద ఇవ్వకూడదంటే విన్నావా? చిన్నమ్మ దయచేసి ఇంతటితో వదిలేయండి. పెద్దయ్య, నా గురించి కాకపోయినా మన మందారం గురించి అయినా ఒక 2 నిమిషాలు మాట్లాడండి పెద్దయ్య. మందారం పెద్ద ప్రమాదం అంచునుంది. మందారానికి ఇంత పెద్ద ప్రమాదాన్ని సృష్టించింది దీపక్. వాడి దగ్గర 40 లక్షలు తీసుకుని మందారం సాయిని ఫోర్జరీ చేసింది దీపక్. దీపక్ని ఇలాగే వదిలేస్తే మందారం ఫ్యూచర్ ఏమవుతుందోనని భయంగా ఉంది పెద్దయ్య. మందారం, నువ్వు కార్పొరేటర్ కాబట్టి ఇంకా ఇంట్లో ఉంటున్నావు. లేకపోతే ఈ పాటికి నిన్ను కూడా అడ్రస్ లేకుండా చేసేవాళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తాళిబొట్టుకి పసుపు రాసి మరీ తీసుకొచ్చాను కదా, ఇంతలో కనపడకపోవడం ఏంటి? అయ్యా, మీ హయాంలో స్వామివారి కళ్యాణం ఎలాంటి ఆటంకం లేకుండా రంగరగ్గ వైభవంగా జరిగేది. మీ కోడలు బాధ్యత తీసుకున్న తొలి సంవత్సరమే ఇలా జరిగింది ఏమిటండి? బొమ్మలా నిలబడతావేంటే? అసలు ఇంటి నుంచి తీసుకొచ్చావో లేదు గుర్తు చేసుకుని చావు. అత్తయ్య, తెచ్చానని చెప్తుంది కదా అత్తయ్య. ఎన్నిసార్లు అడిగినా పాపం అదే చెప్తుంది. ఇక్కడ జరుగుతుందేమన్నా మామూలు పెళ్ళా? దేవుడి కళ్యాణం అలాంటి చోట ఇంత అజాగ్రత్తగా ఉండటం ఏంటి అసలు? ఈవిడ గారి పుణ్యమా అని ఈ సంవత్సరం రాముల వారి కళ్యాణం జరిగినట్టే. పిన్ని, దేవుడి కళ్యాణం ఆగిపోతుందని మీరేం బాధపడనక్కర్లేదు. ఇప్పుడే వెళ్ళి ఇంకో తాలిబొట్టు తీసుకొస్తాను. బాబు, ఇంకో 2 నిమిషాల్లో పూజ మొదలు పెట్టాలి. నువ్వు వెళ్ళి తాలిబొట్టు తీసుకొచ్చేలోపు ముహూర్త సమయం దాటిపోతుంది. అయ్యా, ఏదో ఒక తాలిబొట్టు కట్టించడం అంటే కుదరదయ్యా. మీ ఇంట్లో దేవుడి మందిరంలో పూజ చేసి పవిత్రంగా తీసుకొచ్చిన ఆ తాలిబొట్టుతోనే కళ్యాణం జరిపించాలి. అది ఆచారం. అయిపోయిందిగా, అయిపోయింది. ఇంకా తాళిబొట్టు తీసుకొచ్చి కట్టించాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఈ స్వామివారి కళ్యాణం మన కారణంగా ఆగితే
అది మన కుటుంబానికి అరిష్టమే కామాక్షి. అవ్వని పిన్ని, దీనివల్ల నా కుటుంబానికి అరిష్టాలు అప్రదిష్టలు తప్ప ఆనందాలు సంతోషాలు నా కుటుంబానికి ఎప్పుడున్నాయని? వద్దు 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 అంటున్నా చెప్పినా వినకుండా ఈ మొదటి పెత్తనం అప్పచెప్పారు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. ప్రతి క్షణం టెన్షన్ టెన్షన్ టెన్షన్. దేవుడి కళ్యాణం చూద్దామని ఎక్కడి నుంచో వచ్చాం. గొప్ప ఆవిడికి అప్పగించారు పెత్తనం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సంజు 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 సంజు, మీరేం కంగారు పడకండి, ఏం కాదు. వకీల్ సాబ్ ఒక నిమిషం. సరే పను. ఊర్లో ఉన్నవాడిని నేను అనవసరంగా సిటీకి తీసుకొచ్చాను. ఏమీ కాదు. నా చేతులారా నేనే నా సంజు ప్రాణాన్ని తీసుకున్నాను. రే సంజు లేరా? వకీల్ సాబ్ కాలు పట్టుకోండి. మీరేం కంగారు పడకండి, అబ్బాయికి ఏం కాదు. రే సంజు, ఏం కాదండి, ఏం కాదు. అమ్మా మీరే కాపాడాలమ్మా. రే లేరా? వకీల్ సాబ్ ఒకసారి కాలు పట్టుకోండి. రే 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 లేరా సంజు? కొంచెం సేపట్లో స్పృహలోకి వచ్చేస్తాడు. రే సంజు, దండాలమ్మా. అయ్యో వద్దండి. నా బిడ్డ ప్రాణాన్ని కాపాడిన దేవతమ్మా మీరు. అయ్యో వద్దండి, పర్వాలేదు. మీరు గూడెంలో ఉన్న నారాయణమ్మ కూతురే కదమ్మా? అవును. మీరెవరు? నేనొక పాపిస్తోండమ్మా. నేను చేసిన పాపాల వల్లే నా బిడ్డకి ఈరోజు పాము కరిసింది తల్లి. నేను మీ అమ్మ దగ్గర ఒక విలువైన వస్తువుని దొంగిలించానమ్మా. నువ్వేమో దేవతలో వచ్చి నా బిడ్డని కాపాడావు తల్లి. ఒక్క నిమిషం అమ్మా. అమ్మా ఇదిగోండమ్మా, తీసుకోండి తల్లి. వకీల్ సాబ్, మీ అమ్మ దగ్గర ఈ రాజముద్ర ఒక్కటే ఉందమ్మా, నన్ను క్షమించమ్మా. రాజముద్ర? చాలా దండలమ్మా, నా కొడుకును కాపాడారు తల్లి. సంజు లేరా? సంజు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా.
జై హింద్ మేడం. జై హింద్. కిరణ్, కేదార్ చెప్పిన కార్ని ట్రేస్ చేశారా? హా మ్యామ్. రమ్య, మేడంకి బ్రీఫ్ ఇవ్వు. ఓకే. కార్ పంజాగుట్ట సర్కిల్ నుండి ఖైరతాబాద్ మీదుగా లక్డీ కపుల్ సైడ్ వెళ్ళింది మేడం. అక్కడి నుంచి కోటి సైడ్ వెళ్లారు. కోటి సర్కిల్ దగ్గర మన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు మేడం. చుట్టుపక్కలున్న షాప్స్ లో సీసీటీవీ కెమెరా ఫుటేజ్ తెప్పించారా? తెప్పించాం మేడం, కానీ సరైన క్లారిటీ లేకపోవడం వల్ల ఆ కార్ ఎటు సైడ్ వెళ్ళిందో కన్ఫర్మ్ చేయలేకపోతున్నాం. అక్కడి నుంచి అంబర్పేట్ కానీ లేదా దిల్సుఖ్ నగర్ కానీ హోల్ సిటీ కానీ లేదా అటు నుంచి తిరిగి సిటీలోకి రావాలి. వాళ్ళు ఎటు వెళ్ళుంటారు? రమ్య, కోటి సిగ్నల్ నుంచి ప్రతి సిగ్నల్ ని మానిటర్ చేయి. ఆ కార్ కోటి నుంచి ఎట్ సైడ్ వెళ్ళిందో నాకు అర్జెంట్ గా తెలియాలి. ఓకే మేడం. ఇది హేమ వాళ్ళ మదర్ నంబర్. దీన్ని 24/7 ట్రాక్ చేస్తూనే ఉండండి. ఈ కిడ్నాప్ డబ్బు కోసమే జరిగిందైతే ఖచ్చితంగా కాల్ వస్తుంది. సో వచ్చిన ప్రతి ఒక్క కాల్లో నన్ను యాడ్ చేయండి అండ్ ప్యారలల్ గా ఈ కాల్స్ ని ట్రాక్ చేస్తూ ఉండండి. ఓకే మ్యామ్. రమ్య. మ్యామ్. ఒక్కసారి వెనక్కి ప్లే చేయి. ఓకే మేడం. స్టాప్ స్టాప్ స్టాప్. ఒక్కసారి దాన్ని జూమ్ చేయి. ఇంకా జూమ్ చేయి. ఏమైంది జేడి? ఆయన్ని కిడ్నాప్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ కూర్చోబెట్టుకున్నారు కదా, ఇప్పుడు చూస్తే ఇక్కడ ఫ్రంట్ లో కూర్చున్నారు. పైగా ఇది ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వెళ్తున్నట్టు ఆయన చూడు ఎంత జోవియల్ గా ఉన్నారు. కిడ్నాప్ చేసిన ఆయన్ని డోర్ సైడ్ కూర్చోబెట్టడం, ఇలా ప్లేసెస్ మార్చడం, కిడ్నాప్ కి ఆయన రియాక్ట్ అయిన విధానం చాలా తేడాగా ఉంది కేదార్. తప్పెక్కడో జరిగింది, అదేంటో తెలియట్లేదు. మనం వెతుకుతున్న చాలా ప్రశ్నలకి సమాధానం ఆయన దగ్గరే ఉంది జేడి. ఎలా అయినా ఆయన్ని పట్టుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పద పద పద. చూడు బాబా, నేనేం పారిపోలేదు, వెళ్ళిపోవాలి అనుకున్నాను. ఇంట్లో వాళ్ళెవరికి చెప్పకుండా వెళ్ళిపోతే పారిపోయావని అనుకుంటారు. ఒక ఆడపిల్ల కనబడకపోతే ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటారో నీకేం తెలుసు? నా గురించి ఏమీ అనుకోరు. అవును, నువ్వు ఆడపిల్ల అయితే కదా. ఏంటి, నేను ఆడపిల్లని కాదా? ఈ డ్రెస్ చూస్తే తెలియడం లేదా? ఈ పువ్వులు, ఈ గాజులు. ఆపు. ఆడపిల్లని గుర్తుపట్టడానికి ప్రతిదీ పట్టి చూపించాల్సిన అవసరం లేదు. ఏం పట్టుకున్నావని? నా పువ్వులు పట్టుకున్నావా? నా డ్రెస్ పట్టుకున్నావా? నా చేయి పట్టుకుని ఇక్కడికి లాక్కుని వచ్చావు. ఎందుకే లోడా లోడా అంటూ వాగుతావు? వాడొస్తే లేనిపోని తలనొప్పవుతుందని నేను టెన్షన్ పడుతున్నాను. నువ్వు టెన్షన్ పడితే నేను కూడా టెన్షన్ పడాలా? నువ్వు కాసేపు మాట్లాడు.
ఒకసారి అబ్బాయికి ఫోన్ చేయండి. హలో నాన్న, ఎక్కడున్నారా? చిన్న పనుంటే బయటకు వచ్చాను నాన్న. ఇంట్లో ఇంత తంతు జరుగుతుంటే నువ్వు బయట తిరుగుతావేంటి? అది శివపార్వతి గుడికెళ్ళిందని చెప్పారు, తనని తీసుకొద్దామని వచ్చాను నాన్న. రే, గుడికి వెళ్ళలేదురా. ఎవరో చెప్పిన మాటలు వింటూ నువ్వు ఎండ తిరుగుతావు ఎందుకు? అమ్మాయి రెడీ అయి వచ్చేస్తుంది, నువ్వు త్వరగా వచ్చేయ్. అలాగే నాన్న. వాళ్ళేమో గుడికెళ్ళిందన్నారు, వీళ్ళేమో ఇంట్లో ఉందంటున్నారు. హలో, సారీ శ్రీవల్లి. మీ సారీలేం అక్కర్లేదు. మా అన్నయ్యని మీరందరూ బాధ పెట్టారు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మా నాన్న అన్న మాటలు పట్టించుకోవద్దు. నేను కూడా వాళ్ళని పక్కన పెట్టేసి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆపుతావా ఇంకా? తల్లిదండ్రుల్నే వదిలేసిన వాడివి, రేపు నన్ను వదిలేవని గ్యారంటీ ఏంటి? ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. శ్రీవల్లి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి జోకా? గోడ చూపించి పద అంటున్నావు? దూకమ్మా. ఎందుకు బావా? ఇంట్లోంచి వెళ్ళిపోదాం. పెళ్లి వాళ్ళు కూడా గుమ్మానికి ఎదురుగానే ఉన్నారు. ముందు దూకు. ఇంత పెద్ద గోడను ఎక్కాలంటే కష్టం కదా. స్టూల్ కావాలి బావా. నిచ్చెన తీసుకొస్తాను నీకోసం. హా, ఎక్క. ఇదిగో ఇలా దబాయిస్తే అరిచేస్తాను చెప్తున్నాను. కొట్టేస్తానేమనుకున్నావు? నువ్వు ఆడపిల్లల్ని కొట్టవని నాకు తెలుసులే, కానీ నిన్ను కొడతాను. బావా, నన్ను ఆడపిల్లని కాదని ఇందాకటి నుంచి చెప్తూనే ఉన్నావు. ఎన్నిసార్లు చెప్తే నీకు అర్థమవుతుంది? నోరు మూసుకుని ముందెక్కు. బావా కష్టం బావా. నేను సాయం చేస్తాను, దూకు. బావా నేనే ఎక్కుతాలే. ట్రై చేయమ్మా. అమ్మయ్యా. పద, బ్యాగ్ తీసుకో. పద రా. రారా. శివ, వెళ్ళు. అమ్మా శివ, రావద్దని చెప్పాను కదమ్మా శివ నీకు. అయినా ఎందుకు వచ్చావమ్మా? నన్ను దూరంగా పంపించి నువ్వు శాశ్వతంగా దూరమైపోవాలనుకున్నావా నాన్న? మన ఇంటి పరువు తెస్తావే నువ్వు, నిన్ను వదిలేదే లేదు. నువ్వాగో. ముందు జరగాల్సిన తంతు చూడు. ఏయ్ తిరుపతమ్మా, ఎల్లి పిల్లని రెడీ చెయ్యి. మనం కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే అందరికీ అనుమానం వస్తది.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పూజారి గారు అక్కడ ఉన్నారు, పదండి. నమస్కారం పూజారి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం. మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇక్కడ మేం చేయాల్సిన పూజలు ఏమైనా ఉన్నాయా పూజారి గారు? చేయవలసిన శాంతి పూజను ఇంటి దగ్గరే జరిపించేసుకున్నారు కదమ్మా. ఇక్కడ ప్రత్యేక పూజలేమీ చేయాల్సిన అవసరం లేదు. బొట్టు పెట్టుకుని దుర్గమ్మకి దండం పెట్టుకుని ఈ ముడుపుని చెట్టు కట్టి మనసులో ఏమైనా కోరుకోండి. అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది. అలాగే పంతులు గారు. ఈ బొట్టు పెట్టుకోండమ్మా. అమ్మా, ఈ ముడుపుని చెట్టు కట్టండి అమ్మా. యాండి పదండి. పూజారి గారు, చెప్పండమ్మా. మా కులదైవమైన అమ్మవారికి ఏదైనా ఆపద కలుగుతుందేమోనని అందరం కంగారు పడుతున్నాము. మా అమ్మవారికి ఏం జరగకుండా ఏమైనా కఠినమైన పూజలుంటే చెప్పండి, చెయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా ఇంటి కోసం మా ఆవిడ ఏమైనా చేస్తుంది పూజారి గారు. చెప్పాను కదమ్మా, దుష్టగ్రహ నివారణ హోమం మీరింటి దగ్గరే జరిపించేసుకున్నారు. ప్రస్తుతానికి ఇంకేమీ అవసరం లేదు. రాత్రంతా అమ్మవారిని సేవిస్తూ ఇక్కడ నిద్ర చేసి తెల్లవారుజామున వెళ్ళిపోండి. అంతా మంచే జరుగుతుంది. సరే పూజారి గారు. అమ్మా, ఇక నేను బయలుదేరతాను. వస్తానమ్మా. మంచిది పూజారి గారు. ఏంటత్తయ్య నా వంక అలా చూస్తున్నారు? నీకు ఇంత భక్తిభావం ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. అవునమ్మా, మీరింటి దగ్గర ఆగిపోకుండా మాతో పాటు రావడం మాకు సంతోషంగా అనిపించింది. మీ ఆచార సాంప్రదాయాలకి వారసులుగా మేము కొనసాగాలంటే మాలో ఇంత భక్తిభావం ఉండాలి కదా అత్తయ్య. పలానా వేదవతి గారి కోడలు ప్రసాదరావు గారి కొడుకు దైవ సేవలో పెద్దవారిని మించిపోయారని మేము పేరు తెచ్చుకోవాలి అంటే మేము కూడా మీ అడుగుజాడల్లో నడవాలి కదా నాన్న. మీ ఇద్దరిని చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉందమ్మా. నా గురించి మీకు నిజాలు తెలిస్తే చాలా ఘోరంగా ఉంటుంది. మీరెప్పుడు మన ఇంటి కట్టుబాట్ల విషయంలో ఇలాగే ఉండాలి. మీరు మా విషయంలో ధైర్యంగా ఉండండి. మీ పేరుని 10 కాలాలు నిలబెడతాం. ఈ మాట అన్నా చాలా సంతోషం అమ్మా. మాట ఇవ్వడమే కాదు, ఆచరణలో పెట్టి చూపిస్తాం కూడా అమ్మా. అత్తయ్య, మేము గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణలు చేసొస్తాం. సరేనమ్మా. రా కృష్ణ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇల్లు వచ్చేసిందండి. ఏంటమ్మగారు అంత కంగారు పడుతున్నారు? కంగారా? కంగారు ఎందుకుంటుంది? అయినా నాకెందుకు కంగారు ఉంటుంది? అరే, కంగారు లేదంటూనే కంగారు పడుతున్నారు. హే, ఏం లేదు రాథోడ్. ఈ ఎండ కదా కొంచెం ఇబ్బందిగా ఉందంతే. ఒక్క నిమిషం బాబు, ఏమి త్వరగా రావే.
ఇద్దరూ కుడికాలు పెట్టి లోపలికి రండి బాబు. ఇల్లు కొంచెం చిన్నది బాబు, సౌకర్యాలు కూడా తక్కువ. ఏమనుకోకండి. పర్వాలేదులేండి. మీకెన్నోసార్లు చెప్పాను పెద్దలు తీసుకుందామండి అని. మీరు వింటేనే కదా ఇప్పుడు చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు. నా పెద్ద కూతురు ఈ ఇంట్లోనే పుట్టింది బాబు. అందుకే జీవితంలో ఎన్ని మారినా ఇల్లు మాత్రం మారదలుచుకోలేదు. నా కూతుర్ని ఎలాగూ కాపాడుకోలేకపోయాను. కనీసం ఈ ఇంటినైనా కాపాడుకుందామని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ బాధ, మీ ఇబ్బంది మీరు చెప్పకపోయినా అర్థమవుతుంది. మీరు వెళ్ళాలనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను మా నాన్నతో మాట్లాడతాను. మన అనుకున్న వాళ్ళ మీద కోపం చూపించడమే కాదు, భరించలేనప్పుడు బాధని కూడా పంచుకోవచ్చు. నాతో కాకపోయినా రాతోడితో అయినా పంచుకోండి. ఎంత బాధ దాచుకున్నారో ఏమో, ఇంత బాధపడుతున్నారు. ఏంటి ఇందాకటి నుంచి నా బాధ గురించి, నా కష్టం గురించి అంతలా ఆలోచిస్తున్నావు? నువ్వు 4 మాటలు మంచిగా మాట్లాడినంత మాత్రాన నేను మారిపోతానని అనుకోకు మిస్సమ్మా. మిమ్మల్ని మార్చేయాలి, నా వైపు తిప్పుకోవాలని నేను అలా మాట్లాడలేదండి. మానవత్వంతో మాట్లాడుతున్నాను. సాటి మనిషి కష్టం చూసి మాట్లాడుతున్నాను. నన్ను చూసి ఎవరు జాలి పడాల్సిన అవసరం లేదు. నీలాంటి వాళ్ళ జాలి అస్సలు అవసరం లేదు. అయినా నువ్వు చేసిన మోసాలు తలుచుకుంటే మీ నాన్నకొచ్చిన గుండె నొప్పైన నిజమేనా లేదా అది కూడా నాటకమా? అసలు మీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నామండి? ఏదో ఒకసారి పొరపాటు జరిగింది కదా అని మరీ ఇంత దారుణంగా మాట్లాడాలా? అయినా అనుమానం ఒక పెనుభూతం అండి. అది మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదు. మీకిప్పుడు అదే భూతం పట్టుకుంది. పట్టుకుంది భూతం కాదు, నువ్వు. ఏమైంది మిస్సమ్మా? లోపలేదో గొడవ పడ్డట్టు మాటలు వినిపించాయి. సారు మీరు లోపలేమైనా గొడవ పడ్డారా? ఏంటి రాతోడ్, ఏమీ తెలియనట్టుగా మాట్లాడతావు? కొత్తగా పెళ్ళయింది కదా, గిల్లి గజ్జాలు ఉంటాయి. వాటిల్లే గొడవలంటే ఎలా? అబ్బా, నువ్వు మా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నాన్న. లోపలంత సీన్ లేదు. అమ్మ బాగి, అబ్బాయి బంగారం అమ్మా. మెల్లగా మారుతాడు. అప్పటి వరకు నువ్వేం పట్టించుకోకు. నాన్నా, ఆయనకి నన్ను చూస్తేనే నేను చేసిన మంచి రవ్వంతైనా తనకి గుర్తు రావడం లేదు. నేను చేసిన మోసమే గుర్తొస్తుంది. ఆయన ఆ మోసాన్ని దాటి నిజాన్ని చూస్తాడనే నమ్మకం కూడా నాకు పోతుంది. ఏంటమ్మా బాగి, ఒక్క రాత్రికే ఇలా అయిపోతే ఎలా? అయినా బాబుగారు ఇంకా జరిగిన యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తున్నట్టున్నారు. కొద్దిసేపు అయితే అన్నీ సర్దుకుంటాయిలే అమ్మా. నువ్వేమో ఆయన కష్టం గురించి ఆలోచిస్తుంటే, ఆయనేమో నీకొచ్చిన కష్టం నిజమేనా అన్న అనుమానంలో ఉన్నారు.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మమ్మీ ఫాస్ట్. మమ్మీ త్వరగా వెళ్ళు మమ్మీ. త్వరగా వెళ్ళవే అమ్మా. వసే, నువ్వేం చేస్తావంటే వసు నిన్ను దాటి వెళ్లే పరిస్థితే వస్తే నీ చేతిలో పగిలిన గాజు ముక్కలు పెట్టుకుని అవి వసు కాళ్ళ దగ్గర పడే. అవి గుచ్చుకుని వసు ఆగిపోతుంది. నువ్వు ముందుకు వెళ్ళిపోవచ్చు. మమ్మీ మమ్మీ వద్దు మమ్మీ, డ్రాప్ అవ్వు మమ్మీ. ఆగిపో మమ్మీ, నీ కాలికి రక్తం వస్తుంది. వెనక్కొచ్చే మమ్మీ. వెల్డన్ వెల్డన్. మమ్మీ మీ కాళ్ళకేదో గుచ్చుకుంది కదా. నాకేం కాలేదు బన్నీ, చిన్న గాయమే. చూసుకుని వెళ్ళొచ్చు కదా. ఏం కాలేదు బన్నీ, మనం గెలిచాము. ఈ గేమ్ లో విన్ అయింది బన్నీ వసు గార్లవి. క్లాప్స్ క్లాప్స్. బన్నీ కింద పడిపోయినా, వసుంధర గారికి కాలికి గాయమైనా పట్టు వదలకుండా పోరాడి గెలిచారు. కంగ్రాచులేషన్స్. ఈ గెలుపు తల్లి కొడుకుల సమిష్టి కృషి. మిగతా పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ బన్నీ వసులను ఆదర్శంగా తీసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొత్తగా అడుగుతావేంట్రా? ఆ రోజు ఇంటికి తీసుకువెళ్ళి ఆ అమ్మాయిని చూపించాను కదా. నేను నా వుడ్బీని కలవడానికి వచ్చాను. ఇందాకటి నుంచి ఇదే చెప్తున్నావురా. అసలు నీ వుడ్బీ ఎక్కడ? అదిగో. రామలక్ష్మితో వీడికి పెళ్లి ఖాయమైందా? నేను తను అనుకోలేదే. రేయ్, నీకన్నీ తెలుసు కదరా. తెలిసే రామలక్ష్మి వెంట పడుతున్నావు. ఈరోజు ఏమీ తెలియనట్టు మా ముందు నాటకాలు ఆడుతున్నావు. అమ్మా, వీడిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేదు కదూ. అర్ధరాత్రి వెళ్ళి ఆ ఇంటి ముందు రామలక్ష్మి కోసం తచ్చాడుతుంటే పట్టుకొని ఇరగదీశారు. చివరికి నేనే వీడిని విడిపించుకొని తీసుకురావాల్సి వచ్చింది. తమ్ముడికి కాబోయే భార్య అని తెలిసి ఆ అమ్మాయి చుట్టూ నువ్వు తిరగడం ఏంట్రా? తప్పు కాదు. నిజంగా
రామలక్ష్మికి వీడికి సంబంధం ఖాయమైందని నాకు తెలీదు. తెలుసుంటే కన్నెత్తి కూడా చూసుండేవాడిని కాదు. నాన్న, నువ్వైనా నాకు చెప్పచ్చు కదా, కనీసం నా గురించైనా వాళ్ళకి చెప్పారా? లేదురా, ఆయన గురించి నీకు తెలుసు కదా. అలాంటి మంచి సంబంధం కుదిరినప్పుడు నాకు ముందే పెళ్ళయింది, మరో భార్య ఉంది, తనకు పుట్టిన నువ్వున్నావని తెలిస్తే ఎక్కడ ఈ సంబంధం చెడిపోతుందో అని ఆయనకి ఈ విషయం చెప్పలేదు. ఎంతైనా వాడు నీ తమ్ముడురా. తీరా పెళ్లి చేసుకునేదాకా వచ్చాక ఇప్పుడు నీ గురించి తెలిసిందంటే రఘురామ్ గారు ఈ పెళ్లికి ఒప్పుకోరు. అందుకే మేమే కాదు, నువ్వు కూడా ఎక్కడ ఎవరికీ చెప్పొద్దు. ఒక మంచి సంబంధం కుదిరింది. రఘురామ్ గారు లాంటి మంచి మనిషికి మన ప్రశాంత్ అల్లుడు కాబోతున్నాడు. నీ గురించి చెప్పి దయచేసి వీడి జీవితం నాశనం చేయకు. నీకు దండం పెడతాను. తండ్రిగా నిన్నెప్పుడూ ఏ సహాయం అడగలేదు. ఈ ఒక్క సహాయం మాత్రం చెయ్యరా. ఇప్పటిదాకా నాకు తెలీదు అన్నావు కదా, ఇప్పుడు తెలిసిందిగా. రామలక్ష్మి నాకు కాబోయే భార్య. ఇంకెప్పుడు తన జోలికి వెళ్ళకు. పదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్లి సంబంధం కుదిరాక నువ్వు ఇలా రావడం, మనం ఇలా మాట్లాడుకోవడం, ఇది తప్పు. అందుకే వెళ్ళిపోమంటున్నాను. మళ్ళీ ఎప్పుడు ఇటువైపు రాకో. ఇంత కఠినంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు సార్? నిజం మాట్లాడితే కష్టంగా, కఠినంగా అనిపిస్తుంది, కానీ తప్పదు. గతంలో మన మధ్య ఏం జరిగిందనేది మర్చిపోయి హాయిగా నీ బతుకు నువ్వు బతుకు. మీ ప్రేమను నేను కాదన్నాను అని, మా బాబాయ్ మిమ్మల్ని బెదిరించాడు అని, ప్రశాంత్కి నేను ఐ లవ్ యూ అని చెప్పానని, మా వాళ్ళు నాకు పెళ్లి సంబంధం కుదిర్చారని, దీంట్లో ఏదో ఒక కారణం చూపించి మీరు నా ప్రేమని కాదనొచ్చు. కానీ మా ఇంట్లో వాళ్ళు నాకు సంబంధం ఖాయం చేసిన తర్వాత కూడా నేను మిమ్మల్ని ప్రేమించాను సార్. మీతోనే కలిసి బ్రతకాలని ఆశపడ్డాను. అప్పుడు నా ఆశని మీరు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నా నేను చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి సార్, మా బాబాయ్కి భయపడో, మా నాన్నగారి మీద ఉన్న గౌరవంతోనో నేను మా ఇంట్లో వాళ్ళు చూసిన మనిషిని పెళ్లి చేసుకోవచ్చు. అతను కట్టిన తాళి నా మెడలో ఉండొచ్చు. కానీ నేను మొదట ఇష్టపడింది మిమ్మల్నే. ప్రాణంగా ప్రేమించింది కూడా మిమ్మల్నే. అందుకే మీరు మీ జ్ఞాపకాలు మాత్రం నేను చనిపోయేంత వరకు నా మనసులో అలాగే ఉంటాయి.
జీవితంలోకి మా వాళ్ళు తీసుకొచ్చే మనిషి మీద ఇష్టం ఉంటుందో లేదో తెలియదు, కానీ మీ మీద ఉన్న ఇష్టం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది సార్. మనిషిని బెదిరించగలరు, కానీ నా మనసుని ఎవరు బెదిరించలేరు కదా సార్. అందుకే దానికి ఇష్టమైన మిమ్మల్ని జీవితం మొత్తం మోస్తూనే ఉంటుంది. మిమ్మల్ని మర్చిపోవడం అనేది ఎప్పటికీ జరగని విషయం సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆర్యవర్ధన్ గారు, ఇప్పుడు వర్ధన్ కుటుంబం పేరు మీద ఉన్న ఆస్తుల్లో మొత్తం మీరు సంపాదించినవే కదా? అవును. మరి అజయ్ ఆస్తి కోరినప్పుడు ఆస్తిని 3 భాగాలు చేసి మీరు, నీరజ్, అజయ్ పంచుకోవాలి గాని ఒక్కరికే ఎందుకు రాసిచ్చారు? అది కూడా అజయ్ శారదా గారి కన్న కొడుకని అప్పటికి మీకు తెలియదు కదా. మరి ఏ కన్సర్న్తో రాసిచ్చారు? నాకు తెలుసు. వాట్? అవును సార్. అజయ్ వర్ధన్ మా ఫాదర్ సూర్యదేవర వర్ధన్ శారదాదేవిల మొదటి సంతానం అని నాకు తెలుసు. తెలిస్తే మీరు నిజానిజాల గురించి శారదాదేవి గారిని ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకంటే ఈ నిజం నాకు తెలిస్తే నేను బాధపడతానని, నాకు తెలియకూడదని అమ్మ కోరుకుంది. అందుకే అడగలేదు. సూర్యదేవర వర్ధన్ గారి వారసుడిగా అజయ్ ఇప్పటి వరకు ఏ హక్కులు అనుభవించలేదు కదా. కనీసం ఆ గుర్తింపు కూడా దూరమయ్యాడు. అందుకే ఆస్తి మొత్తం తనకే రాసిచ్చాను. మీరాజీ, నిజం తెలిసి కూడా ఆర్య ఎలా అంత కామ్గా సిచ్యువేషన్ హ్యాండిల్ చేసుకొచ్చాడు? మై గాడ్, బుర్ర తిరిగిపోయింది నాకు. మీ సొంత అభిప్రాయాల మేరకు ఆస్తులు పంచడం కాదు, చట్ట ప్రకారం కూడా నియమాలు పాటించాలి కదా. ఇప్పుడు మీ తమ్ముడు నీరజ్ వర్ధన్ ఆస్తిలో వాటా కోరుతున్నారు. దీనిపై మీకేమైనా అభ్యంతరం ఉందా? లేదు యువర్ ఆనర్. తనకి దక్కాల్సింది చట్టపరంగా తనకి దక్కేలా చేయండి. నాకు మాత్రం ఇందులో ఏ వాటా అవసరం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, ఎవరేంటో తెలుసుకొని మాట్లాడు. తెలిస్తేనే కదరా పంచాయతీ అయింది. ఆ పంచాయతీలోనే కదండి చెప్పిన తీర్పుని మీరు ఒప్పుకుంది. ఇప్పుడు అది తప్పుతుంది. ఇప్పుడు మీకు నిరూపించే నమ్మకం ఉన్నప్పుడు మేమేం చేస్తే మీకేంటమ్మా? అంటే నేను నిరూపించుకోలేనని మీరు అనుకుంటున్నారా? సరే,
ఇప్పుడు నేను నా ఇష్టానికి నేను చేస్తాను. మరి మీరు ఫీల్ అవ్వకూడదు. గొడవ పడదామని డిసైడ్ అయ్యే వచ్చినట్టుండారే. ఆ ఉద్దేశమే నాకుంటే ఇప్పటిదాకా ఇలా మాట్లాడను, ఇంత సహనంతోనే ఉండను. రాజ్యం గారు, పంచాయతీలో బెజవాడ బుజ్జమ్మ గారిలా తీర్పు చెప్పిన అక్షర్నే చూడాలనుకుంటే మీకు గొడవే ఉండదు. ఒప్పుకున్న దాని ప్రకారమే వెళ్తే మీకే మంచిది. కాదు మేమిలాగే వెళ్తాం, నా ఇష్టానికే చేస్తాను అంటే కలెక్టర్ అక్షరం చూడాలి. అప్పుడు రూల్స్, సెక్షన్స్, లాస్ అన్నీ వచ్చేస్తాయి. పిల్లలు పుట్టకపోతే భార్యని ఎలా వదిలేస్తాడు అన్నది కూడా వస్తుంది. విడాకులు కాకుండా ఇంకో పెళ్లి ప్రయత్నాలు ఎలా చేస్తారు అన్నది కూడా వస్తుంది. నోటీసులు వస్తాయి, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది, కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది, చివరికి కోర్టులో మొట్టికాయలు తీసుకోవాల్సి వస్తుంది. కానీ చివరికి తీర్పు ఇటే వస్తుంది. మాకేం చెప్పలేదు అని చెప్పి తప్పించుకోవచ్చు అనుకుంటున్నారేమో. అశ్విన్ గారు సాక్ష్యం చెప్తారు, అన్నీ నాకు తెలుసు అని. తప్పకుండా అదే చెప్తాను. మీరు అపర్ణ నాకు ముందే చెప్పారు, తెలీదని నేను ఎలా చెప్తాను? తెలుసనే చెప్తాను. అప్పుడు జడ్జి గారు ఏం చెప్తారు? కట్టుకున్న భర్తకే అన్నీ తెలిసి చేసుకుంటే మధ్యలో మీకేంటని ఇంకొన్ని అక్షంతలు వేస్తారు. అలా అయినా సరే తీర్పు ఇటే వస్తుంది. కానీ ఇప్పుడు బాల్ మీ కోర్టులోనే ఉంది. తీర్పు చెప్పిన అక్షరగా చూడాలి అనుకుంటే ఒప్పుకున్న ప్రకారమే వెళ్ళిపోండి. కలెక్టర్ అక్షరే కావాలంటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది. చెప్పండి రాజ్యం గారు, మీకు ఏ అక్షర కావాలి? తీర్పు చెప్పిన అక్షరే అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కళ్యాణ్, నువ్వు కూడా దిగరా. ఏమండి, మీరు ఈ గెటప్ లో భలే ఉన్నారండి. మాతో ఉంటే వాడు ఇలానే ఉంటాడు, నీతో ఉంటే ఏడుపు మొహం వేసుకొని ఉంటాడు. అత్తయ్య, అసలు ఈ కొత్త కార్లు ఏంటి? కొత్తగా మీకు ఈ స్టైల్ ఏంటి? ఎప్పుడూ ఒకేలా ఉంటే బోర్ కొడుతుంది కదా. క్యాష్ వచ్చింది, అందుకే పాష్ వచ్చింది. మార్కెట్లోకి కొత్త కార్లు వచ్చాయి, తీసుకున్నాం. ఏయ్, ఏంటలో చూస్తున్నావు? సన్లైట్ పడుతుంది, తెలియట్లేదా? కార్లో గొడుగులున్నాయి, వెళ్ళి తీసుకురా.
మాతో పాటు నువ్వు నడుస్తున్నావు, నువ్వు మేము ఈక్వల్లా? వెనక నడు. ఏంటే నువ్వు మహారాణివి, మేం నీ బాడీ గార్డ్స్ మా? వెనకాల నువ్వు నడుస్తూ ఉంటే మేం నీ ముందు నడవాలా? అదేంటత్తయ్య, పెద్దత్తయ్య వెనక్కి రమ్మన్నారు కదా. ఇప్పుడు ముందు నడవమంటున్నాం, ముందుకు రా. ఏంటే ముందు నడుస్తున్నావు అంటే మేం నీ అసిస్టెంట్లమా? నిన్ను ఫాలో అవ్వాలా? ఏంటండి ఇది? ముందంటున్నారు, వెనకంటున్నారు. ఏమండి, ఇటు చూడండి, ఏం చేసినా తప్పంటున్నారు. మామ్ చెప్పినట్టు చాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నొప్పిగా ఉందా సీత? లేదు మామా, నువ్వు ప్రేమగా మందు రాస్తున్నావు కదా, హాయిగా ఉంది. హాస్పిటల్లో ఉన్నప్పుడే ఈ గాయం గురించి చెప్పుంటే అక్కడే ట్రీట్మెంట్ చేయించుండేవాణ్ణి కదా. అక్కడ చెప్పుంటే నాకు వైద్యం మాత్రమే దొరికేది మామా. ఇంట్లో చెప్పాను కాబట్టే నీ ప్రేమ దొరికింది. పిచ్చిగా మాట్లాడుకు. ఇంతసేపు ఈ నొప్పిని ఎలా తట్టుకున్నావు? నీ పక్కన ఉన్నాను కదా మామా, నొప్పి తెలియలేదు. నేను పక్కనుంటే దేన్నైనా భరిస్తావా? భరిస్తాను, దేన్నైనా ఎదిరిస్తాను కూడా. మరి నువ్వు ఆ దొంగతో ఫైట్ చేసేటప్పుడు నేను నీ పక్కన లేను కదా. డబ్బులు తీసుకొస్తానని నీకిచ్చిన మాట ఉంది కదా మామా, అది నేను నిలబెట్టుకోవాలి కదా. అందుకోసం అంత రిస్క్ చేస్తావా? నీకేమన్నా అయ్యుంటే? అప్పుడు నువ్వు నా పక్కన లేకపోయినా నా మనసులో ఉన్నావు కదా మామా, నిన్ను తలుచుకుని వణి కొట్టాను. నీకంత ధైర్యం ఏంటి? నువ్వే నా ధైర్యం, బలం, బలహీనత మామా. నీకోసం నేను ఏమైనా చేస్తాను. ఎప్పుడు ఇలాంటి రిస్కులు మాత్రం చేయకు. డబ్బులు పోయినా పర్వాలేదు, ప్రాణాలకేమన్నా అయితే? ఆ డబ్బులు నేను తీసుకురాకపోయి ఉంటే ఆవిడ ప్రాణాలు కూడా రిస్కులో పడతాయి కదా మామా. డబ్బులు కట్టకపోతే హాస్పిటల్ వాళ్ళు ఆవిడికి ట్రీట్మెంట్ చేయరు. నీ ప్రాణాలు కాపాడిన మనిషి డబ్బులు లేక తన ప్రాణాలను వదిలితే నన్ను నేను జీవితాంతం క్షమించుకోలేను. పైగా నన్ను నువ్వు డబ్బులు తీసుకురమ్మని చెప్పావు. నేను ఆ డబ్బులు పోగొట్టుకుని ఉట్టి చేతులతో వచ్చి నీ నమ్మకాన్ని కూడా పోగొట్టుకుని ఉండేదాన్ని. దానికంటే నా ప్రాణాలు వదిలేయటం సీత, ఇంకెప్పుడు అలా అనుకోకు. నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. అది డబ్బులతోనూ మాటలతోనూ మరి దేనితోనో పోదు. నిజమా మామా? అలా అడుగుతావేంటి సీత? నా మీద నీకు నమ్మకం లేదా? ఉంది మామా, భయం కూడా ఉంది. భయం ఎందుకు? సీతను ఎంతో నమ్మిన రాముడే ఎవరి మాటలో విని సీతను అడవులకు పంపించాడు. ఆ భయం నీకు అవసరం లేదు సీత. నీ విషయంలో నేను ఎవ్వరి మాట వినను. మీ పిన్ని మాట కూడా వినరా? మనకి చెడు చేసే మాటలు మా పిన్ని చెప్పదు. అయితే మన మధ్య ఎవరూ రారంటావా మామా? మనం ఇంత దగ్గరగా ఉంటే మన మధ్యలోకి ఎవరొస్తారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా.
ఏమండి వాడు విక్రమ్లా లేడు. వీడేంటి ఈ టైంలో ఇటు వెళ్తున్నాడు? ఫాలో చేద్దామండి. త్వరగా పోనివ్వండి. హరా బావా. హాయ్. హరా. ఎన్న రౌండ్ రా? థర్డ్ రౌండ్ రా. షో. రే నాకు మొక్కలేంట్రా? డబ్బులు ఉన్నాయా? ఇస్తానులేరా. నేనేమన్నా ఊరు వదిలి వెళ్ళిపోతానా? పేకాటే బామ్మర్దారా. అయినా పెళ్లి పెట్టుకుని పేకాటేంట్రా? రే ఇందాక వాడి చెప్పిన డైలాగేరా, పేకాటే పెళ్ళే. దేని దారి దాందేరా. ఇప్పటికి నీ అప్పు 7 లక్షలైందిరా. రే నేను ఒకప్పటి విక్రమ్ని కాదురా, నాకు బంగారు గుడ్లు పెట్టే బాతు దొరికింది. ఈ పెళ్ళవనివ్వండి, నా రేంజే మారిపోతుంది. అప్పులు తీసుకోవడం కాదురా, అప్పులు ఇచ్చే స్థాయికి వస్తాను. చూసారా, వాడు ఫ్రాడ్ అని చెప్తే ఎవ్వరూ నమ్మలేదు. మీరే చూడండి, ఇది వాడి నిజ స్వరూపం. ఇలాంటి వాడికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తే ఇంకేమైనా ఉందా? దాని జీవితం నాశనం అయిపోదు. ఇప్పుడేం చేద్దామో అది చెప్పు. రవికి కాల్ చేస్తాను. అతనైతే వీళ్ళ సంగతి చూసుకుంటాడు. ఆటలో అసలు లైఫే రావటం లేదురా. లైఫేగా నేనిస్తారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక్కొక్కరు నా చుట్టూ ఉత్సు బిగించే ప్రయత్నం చేస్తున్నారని నాకు అర్థమవుతోంది. అపార్థం చేసుకోకక్కాయ్. రమణమ్మ సంగతి వదిలేయి. ఇంటికి వాయువుని ఎందుకు చంపావో అదొకటి చెప్పు చాలు. వాయు ఒక రేసు గుర్రం. పరుగు పందాల్లో అది పాల్గొంటే లక్షలు వచ్చేవి. అప్పట్లోని గాయత్రక్క అపర కోటీశ్వరరాలవ్వడానికి అది ఒక కారణం అయి ఉండొచ్చని నా దగ్గరున్న బంగారాన్నంతా అమ్మి వాయు మీద పందెం కాశాను. ఓటమి ఎరుగని వాయు ఆ రోజు ఓడిపోయింది. ఓడిపోవడం జరగదని గాయత్రక్క ఆలోచనలో పడింది. నువ్వు ఈ పందెం కాసినట్టు అమ్మకు తెలీదా? నా పేరు రానివ్వలేదు. మీ నాన్న జగదీష్ గారి పేరు వాడాను. ఆయన సీరియస్ అయితే క్షమించమని కాళ్ళు పట్టుకున్నాను. మీరు రూమ్ లో పట్టేది కాళ్లే కదా? ఒక్క నిమిషం వదినా, చెప్పమ్మా. వాయుకి ఆరోగ్యం బాలేదని విశాలాక్షి అమ్మవారి గుడి దగ్గర నుండి తీసుకొచ్చిన పూలదండకు విషాన్ని స్ప్రే చేసి వాయు మెళ్ళో వేశాను. పూలదండలు తినే అలవాటుండే వాయు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.
మూగజీవి ప్రాణాలు పోగొట్టి ఆ నెపాన్ని విశాలాక్షి అమ్మవారు దహి చూపలేదు అని నిందించారు. రమణమ్మ భర్త వీరన్నకు ఈ విషయం తెలుసనుకుంటాను. ఎస్టేట్లో తోటలో పూలు పుయ్యలేదని ఏడ్చాడు. ఆ తర్వాత వీరన్న కనిపించలేదు బ్రో. రమణమ్మ మాత్రం ఇప్పుడు కనిపించింది. అత్తయ్య, వాళ్ళ జాడ గురించి ఏమైనా తెలుసా? తెలీదు. ఈవిడ గుర్రాన్ని మాత్రమే మర్డర్ చేసిందని అనుకోకండి. ఈవిడ ఆజ్ఞమ్మా, చేసిన పాపను ఊటినే పోదు, వదిలేయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మావయ్య, అరే ఆగు. దొరకు దొరకు. అమ్మా సోదరే, నువ్వు తెచ్చిన టెంకాయ తీసుకోలేను కానీ ఎవరికైనా ఇచ్చేయమ్మా. ఆయాసం వచ్చేసింది నాకు. ఇంకెవరైనా ప్రయత్నిస్తారా? ఏమొద్దు. నీ గారడి విద్యలతో మమ్మల్ని ఫోర్సం చేయాలనుకుంటున్నావు. అసలు అందులో కొబ్బరికాయ లేదు. ఏముంది మమ్మీ? ఏ ఎలుకను పట్టుకొచ్చి ఆడిస్తోంది. అందుకేనా సంచి అటు ఇటు వెళ్తోంది? ఎలుక లేదు, కొబ్బరికాయే ఉంది. తీసుకోండి ఎవరైనా. వదిలేమ్మా, నీకు నీ టెంకాయకో దండం. అరే, గాయత్రి సంచిని పట్టుకుంది చూసారా? ఆశపడకూడదు, అర్హత సంపాదించుకోవాలి ముందు అని గాయత్రి అర్థమయ్యేలా చేసింది. గాయత్రి, ఇటివమ్మా. నైని, కొబ్బరికాయని బయటికి తీ. బంగారు వర్ణములో గల కొబ్బరికాయను పరమేశ్వరుడు స్పృశించి ఇచ్చాడు. ఏంటి? దేవుడే? అవును. సుమనా, ఎందుకలా నవ్వుతున్నావు? శివుడు గారడి విద్యలు ప్రదర్శిస్తూ చిల్లర సంపాదించుకునే ఈ పిల్ల కోసం కైలాసం నుంచి దిగొచ్చి కొబ్బరికాయ ఇచ్చాడని చెప్తుంటే నవ్వు రాక ఇంకేం వస్తుంది బావగారు? కల్లో కనిపించిందేమో. అలా చెప్పమనండి, అంతేగాని దేవుడే దిగొచ్చాడని చెప్పొద్దనండి. అయ్యో, మీరు నమ్మడం లేదు కానీ శంకరుడే నా కోసం వచ్చి కనక కాంతి గల కొబ్బరికాయ మీద ఓం అని రాసి 3 నామాలు పూసి ఎంతో విలువైనదిగా భావించి తీసుకోమన్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ మనిషికి ఇంకా బుద్ధి రాలేదనుకుంటా. పలకరిస్తే సొమ్మేం పోతుందో. అయినా 3 అడుగులున్న వీడి ముందు 6 అడుగులున్న నేనెందుకు తగ్గాలి? అరంగుళం బుర్ర కూడా లేదు. ఇతని గురించి నేను ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? వార్మప్ చేసుకుంటా. వీడేంటి నేనేం చేస్తే అదే చేస్తున్నాడు? అనుకోకుండా చేస్తున్నాడా లేదా కావాలని ఇమిటేట్ చేస్తున్నాడా? వీడు ఖచ్చితంగా నన్ను ఇమిటేట్ చేస్తున్నట్టున్నాడు. నా చిటికిని వేలుకున్న వెంట్రుకంత లేడు, వీడు నన్ను ఇంతలా ఇమిటేట్ చేస్తాడా? ఏయ్ ఏయ్, నిన్నే. నా పేరు ఏఓయ్ కాదు, జున్ను. పేరు పెట్టి పిలవండి, అప్పుడు పలుకుతా. హలో మిస్టర్ జున్ను. చెప్పండి లక్కీ వాళ్ళ నాన్నగారు. ఏంటి నన్నే ఇమిటేట్ చేస్తున్నావు? మిమ్మల్ని ఇమిటేట్ చేయడానికి మీరేమన్నా చిరంజీవా లేకపోతే పవన్ కళ్యాణా? ఆఫ్టర్ ఆల్ లక్కీ వాళ్ళ ఫాదర్. అయినా మిమ్మల్ని చూసి ఇమిటేట్ చేయడానికి ఏముంది? మీ వాకింగ్ లో స్టైల్ ఉండదు, మీ మాటల్లో స్లాంగ్ నాకు నచ్చదు. అసలే సినిమాల్లోకి వెళ్దాం అనుకునే వాణ్ణి. మీలాంటి వాళ్ళని అస్సలు ఇమిటేట్ చేయను. అసలు నీకు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదా? అసలు మీకు చిన్న పిల్లలతో ఎలా మాట్లాడాలో తెలుసా? మాటకి మాట సమాధానం చెప్తే పెద్ద హీరో అయిపోతావు అనుకుంటున్నావా? పిల్లలతో కాస్త తగ్గి మాట్లాడితే మీ పరువేమన్నా పోతుందా? రేయ్, ఏంట్రా ఎంత లేవు? ఎందుకురా నీకు అంత పొగరు? పొగరుండడానికి మనిషికి సైజుతో సంబంధం ఉండదండి, అది ఫస్ట్ తెలుసుకోండి. రేయ్ నిన్ను. హలో హలో హలో, ఏంటి మీరు చేసేది? చిన్నపిల్లలతో ఏంటి గొడవ? అర్జున్. మిత్ర. చూడండి అర్జున్, పిల్లల్ని ఎలా పెంచాలో కొంచెం తెలుసుకోండి. కావాలంటే దానికి సంబంధించిన పుస్తకాలు తెప్పించిస్తాను, చదువుకోండి. ఎవరిని ఎలా పెంచాలో, ఎవరిని ఎక్కడుంచాలో నాకు బాగా తెలుసు. నువ్వు నాకు చెప్పనవసరం లేదు. సరిపోయింది. వీడికి ఇంత పొగరు ఎక్కడి నుంచి వచ్చిందా అనుకుంటున్నాను. నీ నుంచి అన్నమాట. దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. జును, స్కూల్కి టైం అవుతుంది, వెళ్దాం పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక్కసారి మనీషా గురించి కాస్త సీరియస్ గా ఆలోచించండి అక్క. ఆంటీ, మిత్ర జాగింగ్ నుంచి ఇప్పుడే వస్తాడు కదా, మంచి మూడ్ లో ఉంటాడు. ప్లీజ్ దయచేసి మాట్లాడండి. ఏమైంది మిత్ర, ఎందుకు అలా ఉన్నావు? మిత్ర, నిన్నే. ఏమైంది నాన్న? చిన్నపిల్లలు చిన్నపిల్లల్లా ఉండాలి, పెద్దవాళ్ళలా బిహేవ్ చేయకూడదు కదా. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నాన్న? అరే వేళ్ళెంత లేడు, నాకే ఎదురు నిలబడి మాట్లాడుతున్నాడు, నన్నే వేలెత్తి చూపిస్తున్నాడు. ఎవరు మిత్రా? ఇంకెవరు డాడ్, రాత్రి కనిపించాడు కదా వాడే. ఓహో, ఆ కుర్రాడా?
ఇంతకీ ఎవరండి? మన బిజినెస్ ప్రత్యర్థి అర్జున్ ఉన్నాడు కదా అరవిందా, అతని కొడుకు. ఓ, నిన్న ఇద్దరికి చిన్న గొడవ అయిందిలే. చిన్నపిల్లలతో గొడవేంటి మిత్ర? వాడు చిన్న పిల్లాడు కాదు మోమ్, చిన్న పిశాచి. అయినా ఇంత ఉదయమే వాడు నీకెక్కడ తగిలాడు? జాగింగ్లో పార్క్ దగ్గర. ఏంటి, ఇంత చిన్న వయసులో వాడు జాగింగ్ కూడా చేస్తున్నాడా? జాగింగ్ ఏం కర్మ, కార్ చేతికిస్తే డ్రైవింగ్ అయినా చేసేలా ఉన్నాడు, కంపెనీ చేతికిస్తే బిజినెస్ కూడా చేసేసేలా ఉన్నాడు. వాడు చూడ్డానికే సైజు చిన్నగా ఉన్నాడు కానీ చేసే పనులన్నీ భారీ భారీ సైజు పనులే చేస్తున్నాడు. కొంతమంది పిల్లలు అంతే మిత్ర, వయసుకు మించిన పనులు చేస్తూ ఉంటారు. వాళ్లకున్న తెలివితేటలు అలా ఉంటాయి. మామ్, వాడిని పొగడుకు, వాడు నాకు ఒక శత్రువు లాంటివాడు. ఏంటి మిత్ర ఇది? చిన్నపిల్లాడు కూడా శత్రువు ఎలా అవుతాడు చెప్పు? అదంతే మామ్, వాడు నాకు శత్రువే. వాళ్ళ నాన్న నాకు బిజినెస్లో ప్రత్యర్థి అయితే వీడు నాకు బయట ప్రత్యర్థి. వాడిని పొగడుకో. చిన్న పెద్ద లేకుండా నన్నే ఇమిటేట్ చేస్తున్నాడు. నేనేం చేసినా వాడు అదే చేస్తున్నాడు, నన్నే ఎక్కిరిస్తున్నాడు. ఏదో ఒకరోజు వాడు నాకు దొరక్కపోడు. నేను మా పెళ్లి గురించి మాట్లాడదామనుకుంటే వీళ్ళేమో ఆ పిల్లాడి గురించి మాట్లాడుతున్నారేంటి? నా టైం అస్సలు కలిసి రావట్లేదు. ఇంతకీ లక్కీ లేచిందా? తన్ని స్కూల్కి తీసుకెళ్లాలిగా. మిత్రా, ఈరోజు టెండర్ రిజల్ట్స్ వస్తాయి కదా, నువ్వు ఆ పని చూసుకో. లక్కీని నేను స్కూల్కి దిగబెడతాను. సరే డాడ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.